నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోమన్నారు కదా. మాకున్న కష్టాలు కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా రాకుండా అతి తేలికగా సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా శివలింగాన్ని ఎలా పూజించాలి, ఏం అర్చనలు చేసుకోవాలి అని తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మా. చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తతో శ్రద్ధగా విని భక్తితో ఆచరించినట్లయితే అనేక సమస్యల నుండి పరిపూర్ణంగా బయటపడి అంత్యకాలము వరకు సుఖంగా ఉండేటువంటి తేలికైన విషయాన్ని ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఇది 27 నక్షత్రాలు అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాల వారు ప్రతినిత్యము ఆచరించవలసిన విధానం అమ్మ ఇది. ఓకే గురుగారు. ఇందాక మనం అనుకున్నట్టుగా అంత చంద్రమౌళీశ్వర శివలింగం తెచ్చుకొని చక్కగా ఉదయం పూట కప్పులో పెట్టుకొని అన్ని బియ్యము అన్ని నల్ల నువ్వులు ఉంటాయమ్మా, ఆ రెండు కలిపేసేసి తడిపేసి పెడితే ఒక 10 నిమిషాలు కారిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లో శివలింగాన్ని పెట్టుకొని ఈ 28 నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 28 నక్షత్రాల వారికి కూడా శ్రీరుద్ర నమ్మకంలో చెప్పబడిన విశేషమైన మంత్రాలు ఉన్నాయి. నామాలు ఇంతవే. ఓకే గురుగారు. ఇంతేముండవు నామాలు, ఇంతే 3, 2, 5, 7 అక్షరాల్లోపే అట్లా వరుసగా. ఆ నామాలు అశ్విని నక్షత్రం వారికి ఏ నామం, భరణి నక్షత్రం వారికి ఏ నామం, ఏ నామానికి ఆ నామం విడిగా, ఏ నక్షత్రం వారికి ఆ నక్షత్రం విడివిడిగా చెప్పబడి ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ నల్ల నువ్వులు బియ్యం ఈ రెండు కలిపి తీసుకొని అశ్విని నక్షత్రం వారు ఓం దిశాంచపతయే నమః, ఇది వాళ్ళది. ఓకే గురుగారు. ఓన్లీ దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః అనుకుంటూ ఆ నువ్వులు బియ్యము శివలింగం మీద వేయటం. అలా 28 సార్లు వేయాలమ్మా. ఓకే గురుగారు. ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః, ఓం దిశాంచపతయే నమః అంటే 28 సార్లు అయిన తర్వాత అక్కడి నుంచి కిందకి 28 నామాలు ఉంటాయి. ఆ 28 నామాలని కూడా భస్మం తీసుకొని ఆ భస్మంతో 11 సార్లు 28 నామాలు వరుసగా చెప్పుకుంటే 30 నుంచి 35 సెకండ్లు. 35 సెకండ్లు పడుతుందంటే 11 సార్లు మనం అనుకుంటే 3 నిమిషాల లోపే పూర్తి అయిపోతుంది. ఆ భస్మంతో అది మొత్తం 11 సార్లు దిశాంజపతయే నమః, పథీనాంపతయే నమః అనుకుంటూ చక్కడగడగడగా ఆ నామాలు చిన్న నామాలు ప్రతి ఒక్కటి ఇస్తాను నేను. చేసేసుకున్న తర్వాత ఆ భస్మంతో ఆ స్వామివారి మీద భస్మంతో అర్చన చేసుకొని అనంతరం ధూపం దీపం నివేదన, ధూపం దీపం నివేదన వేసేసుకొని హారతి నమస్కారం చేసుకోవటం. మర్నాటి ఉదయం చేసిన ఆరాధన చేసిన అదంతా కూడా ఒక జల్లెల్లో వేసుకొని బాగా ఇట్లా విదిలిస్తే ఆ భస్మం కింద పడుతుంది. ఆ నువ్వులు బియ్యం అందులో ఉండిపోతాయి. వాటిని తీసుకెళ్ళి ఒక మొక్కల్లో వేసేసి ఈ భస్మాన్ని పక్కన పెట్టుకుని రోజు ఆ భస్మాన్ని విభూతిర్భూతరైశ్వర్య మణిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశత్వం చాష్టశ్రద్ధయ అనుకుంటూ ఖానా ఇలా 56 రోజులమ్మ. ఓకే, 56 రోజులు చేయాలి. ఒకవేళ కొంతమందికి వారి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం తెలియదు. అవును గురువుగారు, అయిపోతుందమ్మా. నాకు ఇది కావాలి అని కోరవలసిన అవసరం లేదు. ఇందులో 28 నామాలలో మనిషి జీవితం ఎదగటానికి ఏమి కావాలి, మనిషి జీవితంలోంచి పూర్తిగా పతనమైపోయి వెళ్ళిపోవాలంటే ఏం వెళ్ళిపోవాలి అనేటువంటి ప్రతిదీ ఇందులో 28 నామాలలో ఉన్నాయమ్మా. కాబట్టి ఈ విధానాన్ని ఈ 28 నక్షత్రాల వారు అభిజిత్తుతో కలిపి 56 రోజులు చెయ్యగలిగితే ఆ తర్వాత చాలా నాయన మీరు ఇక చాలా చెయ్యక్కర్లేదు ఆపండి అన్నా సరే, లేదంటే మేము చేసుకుంటామని చెప్పి వారు అనుభవించేటువంటి ఆనందం ఏ రకంగా అయితే అందులో పొందుతారో ఆ ఆనందాన్ని 100 మందికి చెప్పుకొని బాబు నాకేవో సమస్యలు ఉన్నాయి అనేక రకంగా నేను ఇది చేశా, ఆ సమస్య నేను 50% ఇట్లా బయటపడ్డా, కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటున్నా, ఆ శివలింగం నువ్వు కూడా తెప్పించుకో, నీ ఇంట్లో ఈ విధానాన్ని అనుసరించు, ఖచ్చితంగా నీ సమస్య నుంచి బయటపడతావు అని ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్పగలుగుతారమ్మా. అంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత పరమ రహస్యం, నిగూఢమైన
రహస్యం ఇది. ఓకే గురుగారు. అంటే అంత తొందరగా ఇవన్నీ కూడా మనం బయటకు చెప్పాము, ఎందుకంటే చెయ్యరు. అవును గురుగారు. చెప్పి కంఠశోష మినహాయిస్తే చెయ్యరు. చెయ్యకపోగా నిజమా అబద్ధమా అనేటువంటిది అసందర్భ ప్రేలాపనలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అవును గురుగారు. చెయ్యకపోతే చెయ్యకపోయావు, అసందర్భమైనటువంటి ఆలోచన చేసి లేనిపోయి తలనొప్పులు తెచ్చుకోవడం దానికి అసలు మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవడానికి. కాబట్టి దీనికన్నా చేయకపోవడం ఉత్తమం. చేయగలిగితే భగవంతుడి మీద మనస్సు లగ్నాన్ని చేసి 56 రోజులు ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు టైం నీది కాదనుకో, 5 నిమిషాల టైం నీది కాదనుకుంటే పొద్దున్నే లేవగానే ముందు ఆ దరిద్రమైనటువంటి వాట్సాప్ ఫేస్బుక్ చుట్టూ 5 నిమిషాలు మానేస్తే 5 నిమిషాల టైం ఇక్కడ పెడతావు. నీ జీవితం మొత్తం అది నీకు తోడుగా నిలబడుతుంది. ఆ ఒక్క విధానాన్ని అనుసరించగలిగితే కాదు లేదు కూడలు అనేటువంటి మాటలు ఆ పరిసరాలలో ఎక్కడా కూడా వినే ప్రయత్నం కూడా ఎవరు చేయరమ్మా. అంత సౌఖ్యమైనటువంటి జీవితం ఆ పరమేశ్వరుడు ధారపోస్తాడు వాళ్ళకి. ఓకే గురుగారు. మీకు కూడా శివలింగం కావాలనుకున్నా, గురువు గారితో మీరు మాట్లాడాలనుకున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు, ఇంట్లో శివలింగాన్ని ఉంచితే ఎలాంటి పూజ చేసుకోవాలి సులభంగా అనే విషయాన్ని మాకందరికి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.